ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీ ఒక ల్యాండ్ సైజ్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. బిల్టప్ ఏరియా వచ్చేసి 5200 స్క్వేర్ ఫీట్ అండి. మరి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీలోని ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసామండి. ఈ ప్రాపర్టీని మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఒక విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. అదేంటి అంటే ఈ ప్రాపర్టీని చాలా స్మార్ట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ప్లాన్ చేసి బిల్డ్ చేశారండి. ఎందుకంటే స్పేస్ని చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసే విధంగా దీన్ని డివైడ్ చేసి మరి హాల్ని కానీ బెడ్రూమ్స్ని కానీ మొత్తం స్పేస్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేసి బిల్డ్ చేశారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఈ డూప్లెక్స్ విల్లాలో కంప్లీట్గా 4 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా కిచెన్ని, బిగ్ సైజ్ హాల్ని, అంతేకాకుండా ఒక బెడ్రూమ్ని అండ్ కామన్ వాష్రూమ్ అండ్ పూజా రూమ్ని ఈ ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. అండ్ యూవర్స్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మనం ఇంకొక విషయం అబ్జర్వ్ చేయొచ్చండి. అది ఏంటి అంటే ఈ ప్రాపర్టీ ఓనర్